కాంగ్రెస్ బీజేపీ వేరు కాదని 5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంపై నిందలు వేయాలని, కేసీఆర్పై బురద జల్లాలనే స్వార్థంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే మాట్లాడించారన్నారు. కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించారన్నారు. కమిషన్కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండకూడదు అంటూనే వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదన్నారు. కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమనే భావనతోనే ప్రభుత్వం మీడియాకు లీకులిస్తోందని, ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 6,000 కోట్ల నష్టం కాదు, అంతకు మించి లాభం జరిగిందన్నారు. 17,000 మిలియన్ యూనిట్లు తీసుకుని ఛత్తీస్గఢ్కు 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది అని మండిపడ్డారు. ఉత్తరాది నుంచి కరెంటు తీసుకోకుండా పరిపాలనలో కేసీఆర్ విఫలమైతే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలన్నదే వారి కుట్ర అని, నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టొద్దో కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం దొంగలకు మద్దతు పలుకుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.